హనుమాన్ సంకల్ప్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో రానున్న 23 రోజులు వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన సమయం. ఈ సమయంలో కనుక హనుమాన్ సంకల్ప చేస్తే 100% మీరు అనుకున్నది హనుమ యొక్క అనుగ్రహంతో సాధిస్తారు. ఆంజనేయ స్వామికి 9 రోజులు, 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు ఇలా ఆంజనేయ స్వామికి దీక్షగా పూజ చేస్తున్నారు. ఈ దీక్షలో ఇంకా శక్తివంతమైన పూజ ఒకటి ఉంది. ఇప్పుడు నడుస్తున్నది అధిక జ్యేష్ఠ మాసం. దీన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారన్నమాట. పురుషోత్తమ మాసము అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతైన మాసం. ఆంజనేయ స్వామికి పూజ చేస్తే రామచంద్రమూర్తి ఎంతో తృప్తి పడతారు అన్న విషయం కూడా మనకు తెలుసున్న విషయం. అలాగా పురుషోత్తమ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది. శ్రీరామచంద్రమూర్తి కూడా విష్ణు స్వరూపమే. అంటే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం వల్ల ఈ పురుషోత్తమ మాసంలో చేసే విష్ణు ఆరాధన యొక్క సంపూర్ణమైన ఫలం కూడా వస్తుంది. ఎలాంటి సమస్యలలో ఉన్నా సరే ఆంజనేయ స్వామికి ఈ అధిక జ్యేష్ఠంలో ఈ పురుషోత్తమ మాసంలో 21 రోజులు, ఇంకా ఈ రోజు ఇంకా 25 రోజులు సమయం ఉంది. అధిక జ్యేష్ఠ మాసం 21 రోజులు దీక్షగా కనుక మీరు ఆంజనేయ స్వామికి ఈ శక్తి ఉన్నంతలో తమలపాకులతో, సింధూరంతో, అరటిపళ్లతో కొద్దిగా ఆంజనేయ స్వామి ఫోటో దగ్గర పెట్టి దీపారాధన చేసుకుని ఫోటో దగ్గర అవన్నీ కూడా పెట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, శక్తి ఉన్న వాళ్ళ సుందరకాండ పారాయణ చేయడము, ఇవన్నీ కూడా అతి శక్తివంతమైన ఫలాన్ని ఇస్తాయన్నమాట. ఎలాంటి సమస్యలో ఉన్నా సమస్యకి పరిష్కారం ఆంజనేయ స్వామి చూపిస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల ఇంకా అష్టమ శని, ఏలినాటి శని వీటికైతే చెప్పే అక్కర్లేదు. శని యొక్క దోషాలకి పరిహారాలకి ఆంజనేయ స్వామి చాలా విశేషంగా ఫలితాన్ని ఇస్తారు. ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ పురుషోత్తమ మాసంలో ఆంజనేయ స్వామి ఆరాధన మామూలుగా వచ్చే ఫలితం కన్నా 1000 రెట్లు ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంది అనమాట.